నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టుడే. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికి మన ఎమ్మెల్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి. తొట్టంబేడి మండలం జ్ఞానమ్మ కండ్రిగలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్న ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించడంతో పాటు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పడుతున్నాయి కదా అందరికి, మొన్న కూడా వేసాం కదా. నెక్స్ట్ బస్సు మీరు ఎక్కడ పోయినా ఆడవారు ఫ్రీగా, గ్యాస్ 3 సిలిండర్ ఇస్తూ ఉంటాం, వేసాం. వాటర్ ప్లాంట్లు ఇచ్చినాం. దాని తర్వాత సోలార్ సిస్టమ్ అంతా కూడా ఇస్తున్నాం. మీరు అది కూడా పెట్టుకోవచ్చు, అప్లై చేసుకుంటే సోలార్ సిస్టమ్ ఇమ్మీడియట్గా మీకు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ కూడా మోటార్ ఆపరేషన్ లొకేషన్ వచ్చింది. ఎంత మార్పు పవన్ కళ్యాణ్ వేస్తున్నారు. 12 లక్షలు పెట్టి వేసాను. 6 వేసాం. 4 మీటర్లు నాకు ఒక కానిస్టేబుల్ సమస్యలు, పోలీస్ సమస్యలు ఏమిటి రాసినట్లు నాకు 2 కానిస్టేబుల్ సార్, 3 కూడా పడలేదు. మీరు వెళ్ళిపోండి, మీ పని చేసుకోండి. అక్క ప్రభుత్వం ఎట్టుంది? బాగానే చేస్తున్నాం పనులు, ఇంకా బెటర్ చేయాలి. ఏం చదువుతున్నాడు అన్నా? అబ్బాయి పేరు రాసుకో, ఎంబీఏ చేస్తున్నాడంట, జాబ్. అమ్మా తర్వాత ఈరోజు ఎందుకు వచ్చామంటే ప్రతిసారి అందరు ఏదో డాక్రాలో లోన్ ఇస్తే హోటల్ మేపుకొని డాక్రా బాగా అయిపోయింది, వడ్డీకి డబ్బులు అయిపోయినాయి. బాగా జాబ్ చేస్తున్నాడు, మంచి పేరున్నారు. తీసుకోపోయి జాయిన్ చేస్తాను. చుట్టుపక్కల ఉన్నారు మా కంపెనీలో. చెప్తా ఏనా ఎట్టుంది ఆరోగ్యం? అది అన్న మా ఆయన అన్న అమ్మగారికి బాగా హెల్ప్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అందరు ఎమ్మెల్యేలు ఇంటింటికి పోయి అందరితో మాట్లాడమన్నారు. చాలా మంది అయితే అయిపోతలేదు. రెండోది ఏంటంటే అందరం కూడా ఏమనుకుంటాము, ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు కనిపి ఉంటాం. ఇప్పుడు మధ్య కనిపిస్తూ ఊరంతా తిరుగుతూ చేసిన పనులు చెప్తూ ఇబ్బంది లేదా? థ్యాంక్ యూ. దాని తర్వాత ఇప్పుడు మొన్న తల్లి వందలు ఇచ్చాం. ఒకసారి నీ ఇది రెజ్యూమే పెన్షన్లు ఇస్తా ఉన్నాం, వస్తుంది కదా. ఇంతకుముందు జగన్ గవర్నమెంట్లో 4,000 ఇస్తా ఉన్నాం. దాని తర్వాత వికలాంగులకి 6,000 ఇస్తాం. ఎవరైనా కిడ్నీ పేషెంట్స్ 10,000 ఇస్తాం. పెట్టండి అనేది 15,000 ఇస్తాం. కిడ్నీ ప్రాబ్లం అంటే ఒక 24 డాష్ ఎంత ఉంది నీకు పొలం? ఇది యూరియా ఇచ్చారా? మనకి టైం ఇస్తున్నారా? 50 సెంట్లు ఉంది. యూరియా ఇస్తారా? రేషన్ డీలర్ కూడా ఇది అందరూ బాగా చూసుకుంటూ ఎవరు ఉన్నా కదా అబ్బాయిని. నేను కొడుకుని కాదు, ఇక నేను కొడుకు మాడదానిరా. కెమెరా ముందుకు వెళ్ళిపోతున్నావు గురా. ఓకే, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఈరోజు మొదటి రోజు తొట్టమేడు మండలంలో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి పోతున్నప్పుడు ప్రజలు కూడా చిరునవ్వుతో రమ్మంటున్నారు. ఎందుకంటే పెట్టిన పథకాలు చాలా చక్కగా పెట్టారు, చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఏదో ఒక ఎంత ఆనందంగా చూస్తున్నారంటే అంత ఆనందంగా చూస్తున్నారు.
ఇదంతా క్రెడిట్ గోస్ టు ఓన్లీ 1% నారా చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వంలో చక్కగా పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి తప్పుకు తావు లేకుండా అన్ని చోట్ల కూడా అభివృద్ధి ధ్యేయంగా ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో దగ్గర దగ్గర 4,60,00,000 రూపాయలు పెన్షన్లు ఇచ్చినాం. 12,15,000 రూపాయలు పెట్టి రోడ్లు వేసాం. దాని తర్వాత మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారు మొత్తం లెక్కిస్తున్నారు. దీంట్లో తల్లికి వందనం 46,80,000 ఇచ్చినాం. ఆటో డ్రైవర్కి 75,000 ఇచ్చాం. దీపం పథకం కింద 24 లక్షలు ఇచ్చినాం. క్యాటిల్ దానికి 75,000 ఇచ్చాం. అందులో లోన్స్ టు ఎస్హెచ్ఈ గ్రూప్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 5,34 లక్షలు ఇచ్చినాం. సెల్ఫ్ సప్లై టు క్యాటిల్ ఫీడ్కి 18,600 రూపాయలు ఇచ్చాం. యూరియా ఎప్పుడు లేని విధంగా 7 లక్షల రూపాయలు ఇచ్చినాం. సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ లేదా 114 ఇచ్చినాం. టోటల్గా 11 కోట్లు ఈ యొక్క ఒక పంచాయతీకి ఇచ్చాం. ఈ పంచాయతీకి ఇచ్చాం. సో నిజంగానే ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఒక్క రూపాయి మిస్టేక్ తావు లేకుండా చేస్తాను. అంటే ఈ గడిచిన 2 సంవత్సరాల్లో ఇది ఈ గ్రామాల్లో మేము కానీ మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఇది 3వసారి రావడం. నేను 2వసారి అన్నా కాదు, 3వసారి. నిజంగానే ఇక్కడ ఉన్న లీడర్స్ కూడా హ్యాట్సాప్ చేయొచ్చు. ఎందుకంటే మొన్నటికి మొన్న సర్ ప్రోగ్రామ్ అయింది, ఆ టైంలో తిరిగారు. దానికి ముందర ఇంటింటికి మళ్ళీ పెట్టాము. అలా 1 ఇయర్ అయినప్పుడు మళ్ళీ ఇప్పుడు 2 years మళ్ళీ వస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇదే రకంగా వచ్చి ఇక్కడ ఇబ్బందులు ఏవో ఉన్నాయో తెలుసుకొని, లాస్ట్ టైం వచ్చినప్పుడు సీసీ రోడ్డు బాగాలే అన్నారు, ఇమ్మీడియట్గా వేసాం. ఇప్పుడు వచ్చినప్పుడు కొద్దిగా ఈ బెరియల్ గ్రౌండ్స్కి ఇబ్బంది ఉందన్నారు. రేపటి సర్వే చేస్తా అని చెప్పినాం. సైడ్ రేస్ ఇబ్బంది అన్నారు, అవి చేస్తాం. సో మాకు కూడా పైన నుంచి ఫండ్స్ అనేది రావాలా. ఫండ్స్ అనేది వచ్చిన తర్వాత ఇంకా అభివృద్ధి చేసి బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, చాలా మంది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఊరినే ఉండేరు ఏదో పని చెప్తారని. ఆయన పని లేకుండా చెప్పాలా. మనం రేపు వచ్చే ఎన్నికలు కావచ్చు, మనకి ఇంత మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించిన ప్రజలకు కావచ్చు, మనం చేయాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన కార్యక్రమానికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం. ప్రతి ఇల్లు తిరుగుతాం. ఆయన 30 ఇల్లు ప్రతిరోజు తిరగమన్నాడు. లేదు 100 ఇల్లు తిరుగుతాం, మాకు ఇబ్బంది లేదు. అందరు కలిసి తిరిగి ప్రతి చోట కాళాశ్రీలో కూడా ఈరోజు కరెక్ట్గా 4 గంటలకి అన్ని చోట్ల కూడా అన్ని చోట్ల తిరుగుతున్నారు బ్రహ్మాండంగా. కొంతమంది పొద్దున కూడా చేశారు కొన్ని మండలాల్లో ఎండ దృష్టిలో పెట్టుకొని. వచ్చే రోజుల్లో కూడా ఇంకా మంచి పరిపాలన ఇచ్చి ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారని తెలియజేసుకుంటూ జై హింద్. హైదరాబాద్ హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హైకోర్టు తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించిన ఆయన కోర్టు ఆదేశాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేసి భూమాఫియాపై చర్యలు తీసుకోలేదని ఆరోపించిన ఈటెల అధికారులు రాజకీయ ఆదేశాలు కాకుండా చట్టానికి లోబడి పనిచేయాలని సూచించారు. హైడ్రా చర్యలతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతిందని కూడా అన్నారు. అనేక సంవత్సరాలుగా చట్టాన్ని చుట్టంగా మార్చుకొని ప్రభుత్వపరమైన భూముల్ని ఆక్రమించుకున్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా లేదా పెద్దల అండదండలతో ఎవరైతే ఈ భూములు కబ్జా పెట్టిందో అలాంటి భూములన్నీ కూడా పేదల పరమైతే ప్రభుత్వపరమైందని చెప్పి భావించిన హైడ్రా వచ్చినాడు. హైడ్రా చెరువులను కాపాడుతుందని, హైడ్రా నాలని కాపాడుతుందని, హైడ్రా పేదవాళ్ళకు అండగా ఉంటుందని చెప్పి భావించినాం. కానీ అతి తక్కువ కాలంలోనే హైడ్రా చెరువులలో కట్టుకున్న పెద్దల జోలికి పోలేదు, హైడ్రా భూమాఫియా జోలికి పోలేదు. హైడ్రా 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఏ బస్తీలను అయితే నిర్మాణం చేసుకున్నారో బస్తీలలో నివసించే ప్రజలకి నోటీసులు ఇవ్వడం, ఈ బస్తీలు ప్రభుత్వ స్థలంలో ఉన్నాయి, ఈ బస్తీలు చెరువు శిఖంలో ఉన్నాయని చెప్పి కూలగొట్టే ప్రయత్నం చేశాను. నేను మల్కాయిరి పార్లమెంట్ సభ్యుడిగా ఈ ఫీల్డ్ మీద తిరుగుతున్నప్పుడు అనేక ఉదంతాలు ఉన్నాయి. ఒక్కొక్కరు కాళ్ళ మీద పడి నా భర్త క్యాన్సర్ ఉన్నది, నాకు ఇది తప్ప ఇంకో మార్గం లేదని చెప్పి వేడుకున్నా. ఇవాళ బుచ్చమ్మనే రైతు కుక్కడపల్లిలో వాళ్ళ కాళ్ళ మీద పడి అయ్యా నాకు 3 బిడ్డలు, నాకు పట్టా భూమి నాకు కూలగొట్టదని చెప్పి వేడుకున్నా. ఆమె సూసైడ్ చేసుకున్నా. జొన్నబండ లాంటి ఒడ్డెల కాలనీలలో 3 తరాలుగా ఉంటున్నాం మేము ఇక్కడ, ఇప్పుడు వచ్చి మేము మా ఇల్లు కూలగొడుతున్నామని చెప్పి వాళ్ళు కన్నీళ్ళు కార్చినా కూడా కనికరించలే హైడ్రా. ముఖ్యమంత్రి గారి అండదండలతో ఇవాళ వాళ్ళ మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేసింది. అనేక మార్లు నేను ఫీల్డ్ మీద ప్రజలకు అండగా ఉండి హైడ్రా చెరువులు కాపాడతలేదు, హైడ్రా ప్రభుత్వ భూములు కాపాడతలేదు,
హైడ్రా పేదల ఉసురు పోసుకుంటుందని చెప్పినాం, పేదల ఉసురు తగ్గుతారు కూడా చెప్పినాం. ఇవాళ అనేక సార్లు కోర్టు కూడా మందలించింది, నువ్వు చట్టానికి అతీతంగా ప్రవర్తిస్తున్నావు, నీ ఇష్టమైన వివరించడానికి వీళ్ళు అని చెప్పి ఎన్నిసార్లు వేడుకున్నా కూడా చివరికి ముఖ్యమంత్రే ముందుకొచ్చి హైడ్రా అనే పదం ఇవాళ హిట్లర్ నుంచి తెచ్చుకున్న, అంటే హిట్లర్ వారసత్వంగా తెలంగాణ కొనసాగుతుందని చెప్పి ఆయనే స్వయంగా మాట్లాడిన తర్వాత ఇలా రంగనాథ్ గారికి, హైడ్రాకి, కమిషన్కి ఎంత హక్కులు వస్తాయో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కంటే, పోలీస్ డిపార్ట్మెంట్ కంటే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కంటే ఒక్క మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అంత అధికారం ఉన్నట్టుగా, నాకు ఎవరికి చెప్పాల్సి అక్కర్లేదు, ఎవరి మాట వినాల్సి అక్కర్లేదు, కోర్టులు పట్టించుకోవాల్సి అక్కర్లేదు అనే పద్ధతిలో కూడా వారు వివరించిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. ఇవాళ కోర్టు కూడా అనేక సార్లు నిన్ను జైలు పెట్టాల్సి వస్తుంది, నువ్వు అతీతంగా వివరిస్తున్నావు అని చెప్పి మందలించినప్పటికీ కూడా ఎక్కడ కూడా మార్పు రాలేదు. ఇవాళ 63 సార్లు కోర్టు దిక్కలకు పాల్పడినట్టుగా ఇలా మాట్లాడి రంగనాథ్ను వెంటనే తొలగించమని చెప్పి సిఎస్కి ఇలా కోర్టు ఆదేశించిన స్థాయికి వచ్చిందంటే ఇలా రంగనాథ్ కాదు, ఇక్కడ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాను. నేను స్వయంగా చూసిన ఇవాళ అనేక మంది పెద్దలకు నోటీసులు ఇచ్చి వాళ్ళకు ప్రభుత్వ అండదండలు ఉంటే వాళ్ళకి ఏమనకుండా కాపాడిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఇవాళ చట్టం మరోసారి ఉన్నవాళ్ళ చుట్టమైంది, ఇవాళ పేదవాళ్ళకు మాత్రం ఇవాళ కన్నీళ్ళు మిగిలినాయి. ఇవాళ ఇప్పటికైనా కోర్టు ఇంటర్వ్యూని ఈ పని చేసినందుకు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నా, ప్రభుత్వ అధికారులను సూచన చేస్తున్నా. ప్రభుత్వ అధికారులుగా, ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా మీరు సర్వీస్ 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉంటాయి. రాజకీయ పార్టీలుగా ప్రభుత్వాలు 5 ఏళ్ళకి ఒకసారి మారుతూ ఉంటాయి. కానీ మీరు ఇష్టానికి లోబడి కాకుండా చట్టాల లోబడి పనిచేసే ప్రయత్నం చేయాలి తప్ప బాసుల ఆదేశాలని తూచ తప్పకుండా పాటించి కటకటాలు పాలైనటువంటి అనేక ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా బాసులు ఆదేశించగానే వందల సంఖ్యలో బుల్డోజర్లు పోవడం, వందల సంఖ్యలో ఈ సిమెంట్ కాంక్రీట్ వెహికల్ పోవడం, వందల సంఖ్యలో పోలీసులు పెట్టి ప్రజల మీద దౌర్జన్యం ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ ఇప్పటికైనా ఈ చర్య జరిగినందుకు గర్విస్తూ ఉన్నా. రెండవది, ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కూడా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇవాళ కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. రియల్ ఎస్టేట్ బాగుంటేనే అనేక రకాల ట్యాక్సెస్ వస్తాయి, నేను స్వయంగా చూసిన. కానీ ఈ హైడ్రా వచ్చిన తర్వాత లేక్ వ్యూ అనే పదం పోయింది, ఈ రివర్ వ్యూ అనే పదం పోయింది. ఇవాళ ఒక అపార్ట్మెంట్లో ఇల్లు కొనుక్కోవాలన్నా, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనుక్కోవాలన్నా హైడ్రా పర్మిషన్ తెచ్చినవా అని చెప్పి అడిగేటువంటి స్థాయికి వచ్చింది. ఇలా మొత్తం రియల్ ఎస్టేట్ రంగం అంతా కుదేలైపోయింది. హైదరాబాద్లో లక్షల మందికి ఉపాధి లేకుండా పోయింది. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారుల గుండెల్లో రైలు పరిగెత్తా ఉన్నాయి. నేను ఒకటే అంటున్నా, వ్యాపారం చేసుకునేవాడిని సపోర్ట్ చేయమంటలేను. కానీ ఇవాళ హైడ్రా పర్మిషన్ అనేటువంటి పదం వచ్చిన తర్వాత ఎవడు అపార్ట్మెంట్ అమ్ముకోగలుగుతాడు, ఎవడు ఇలా ఇల్లు అమ్ముకోగలుగుతాడు, ఎవడు లేక్ వ్యూ అని పెట్టుకోగలుగుతాడు, ఎవడు ఇలా రివర్ వ్యూ అని పెట్టుకోగలుగుతాడు. ఇంత భయానకమైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి దీంట్లో మిడిల్ క్లాస్ కూడా 30 ఏళ్ళ క్రితం మేము కొనుక్కున్న భూమి, 30 ఏళ్ళ క్రితం కట్టుకునే ఇల్లు ఇప్పటికి కూడా మనకు నోటీసులు వస్తున్నాయని చెప్పి భయపడే పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రభుత్వం ఇప్పటికైనా గుణపాఠం తెచ్చుకొని, ఇది రంగనాథ్కి ఇచ్చినటువంటి ఆర్డర్ కాదు, ఇది తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సర్కార్కి ఒక చెంపపెట్టులాగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇలా బేజాలకు పోకుండా కింద ఏం జరుగుతుందో చూడు. ఇవాళ మొత్తం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2.5 సంవత్సరాల కాలంలో అతి ఎక్కువ ప్రజలతో చీకొట్టించుకునేటువంటి ఇవాళ సంస్థ ఏంటంటే హైడ్రా. దానివల్ల ఈ ప్రభుత్వానికి అయితే చెడ్డ పేరు వచ్చిందో మీకు ఇవాళ తెలియకపోవచ్చు, రాబోయే కాలం తప్పకుండా తెలుస్తుంది. దీనికి మూల్యం రేవంత్ రెడ్డి సర్కారే చెల్లిస్తారని చెప్పి సందర్భంగా చేస్తారు. పదానికి ఎవరికి అర్థం తెలియదు. స్వయంగా ముఖ్యమంత్రి గారే అహంకారం ఎక్కువైపోయిన తర్వాత హైడ్రా అనే పేరు హిట్లర్ రాజ్యంలో ఒక కోర్ కమిటీకి ఉన్నటువంటి పేరు. ఆ కోర్ కమిటీ ఎవరినైనా జైల్లో పెట్టచ్చు, ఎవరినైనా చంపచ్చు, ఎవరి మీదైనా దౌర్జన్యం చేయొచ్చు. అంటే ఒక మాట చెప్పాలంటే దానికి హక్కులతో సంబంధం లేదు. హిట్లర్ కొన్ని వేల మందిని గ్యాస్ పైపులలో పంపించేటువంటి ఒక గట్లాంటి సంస్థ ఇది. ఆ సంస్థని ఈయన ఇన్స్పిరేషన్ తీసుకొని, ఈయన ఆదర్శంగా తీసుకొని ఇలా పెట్టినా అని చెప్పి తనే చెప్తున్నాడు. మనం చెప్పట్లేదు. హైడ్రా అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందో అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ హైడ్రా హిట్లర్ రాజ్యంలో ఇంత దుర్మార్గాలకు ఒడిగట్టిన సంస్థ అని చెప్పి మాత్రం ఎవరికి తెలియదు. ఇవాళ అదే పని ఈ రాష్ట్రంలో చేసింది. దాన్ని తప్పకుండా హిట్లర్కి ఏ గతి పట్టిందో
ఇలా ఈ సర్కారు కూడా గదే పడుతుంది అని చెప్పి తెలంగాణ ప్రజానికం శాపనాదాలు పెట్టిండ్రు. తప్పకుండా దీన్ని మూల్యం చెల్లించక తప్పదు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తెలంగాణ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ, సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ప్రముఖ గాయకుడు గజ్జల శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేదార్చనను అందించగా దేవస్థానం అధికారులు తీర్థప్రసాదాలు శ్రీవారి చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. దర్శనానంతరం వారు మీడియాతో మాట్లాడారు. వెళ్ళాక మళ్ళీ స్వామివారిని వచ్చి దర్శించుకున్నాను అనుకున్నానండి. సో ఇప్పుడు వచ్చి మళ్ళీ స్వామివారిని దర్శనం చాలా ఆనందంగా ఉంది. చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు కొత్త సినిమా హైందవ అని చేస్తామండి. గంటికోటలో షూటింగ్ జరుగుతుంది. సో షెడ్యూల్ చాలా బాగా జరుగుతుంది. సినిమా అయిపోవచ్చింది. దివాళీకి రిలీజ్ కూడా ప్లాన్ చేస్తాం. ఏదండి సినిమా పేరు హైందవ. చాలా అద్భుతంగా ఉండిపోతుంది. టెంపుల్స్కి ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పబోతున్నాం. టెంపుల్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి. సో మా ప్రొడ్యూసర్ అందరం కలిసి వచ్చాం. సో మీ అందరి బ్లెస్సింగ్స్ తప్పకుండా ఆ సినిమాకు ఉండాలి. శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు సంబంధించిన భూ వివాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బతికున్న వ్యక్తికి తప్పుడు మరణ ధృవీకరణ పత్రం సృష్టించి భూమిని కాజేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై నమోదైన కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయన భార్య వాణికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే కేసులో ఆయన కుమారుడు నాని బెయిల్ పిటిషన్పై ఇంకా నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ మంజూరైన అనంతరం స్పందించిన తమ్మినేని తాము ఎలాంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడలేదని, భూమిని చట్టబద్దమైన పత్రాల ఆధారంగానే కొనుగోలు చేశామని తెలిపారు. సివిల్ కోర్టులో కేసు ఇప్పటికే విచారణలో ఉందని, దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా నా కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ ఒక భూ వ్యవహారానికి సంబంధించి అనేక వార్తలు ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవ పరిస్థితులను తెలియజేయడం నా బాధ్యతగా భావించి మీ ముందుకు వచ్చాను. ముందుగా నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, ప్రజా జీవితంలో ఎన్నో సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా నేను ఎప్పుడూ చట్టవిరుద్ధమైన పనిని ప్రోత్సహించలేదు. ప్రజల విశ్వాసమే నా బలం. ఆ విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఉద్దేశపూర్వకంగా వ్యవహరించే ప్రశ్నే లేదు. ప్రస్తుతం వివాదంలో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసే సమయంలో మేము ఎలాంటి అక్రమ మార్గాన్ని అనుసరించలేదు. మాకు భూమిని విక్రయిస్తామని చెప్పిన వ్యక్తుల ద్వారా డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు చూపించిన పత్రాలను పరిశీలించిన తర్వాతనే కొనుగోలు ప్రక్రియ జరిగింది. రిజిస్ట్రేషన్ సమయంలో సంబంధించిన పత్రాలన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించబడ్డాయి. అక్కడ చట్ట ప్రకారం పరిశీలన జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఆ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు లేదా లోపాలు ఉన్నాయని మాకు తెలియజేయలేదు. ఆ తర్వాత భూమిపై వివాదం ఉందని, యాజమాన్యానికి సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయని తెలిసింది. వెంటనే మేము చట్టబద్ధమైన మార్గాన్ని ఎంచుకున్నాం. ఈ అంశం ఇప్పటికే సివిల్ కోర్టు పరిధిలో ఉంది. గత ఏడాదిన్నరగా న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది. మేము న్యాయ వ్యవస్థను ఆశ్రయించాం. చట్టంపై పూర్తి విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఒకవేళ ఈ వ్యవహారంలో భూ యజమాని కూడా మోసపోయి ఉంటే నిజంగా బాధాకరం. అదే సమయంలో మేము కూడా చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా డబ్బు చెల్లించి కొనుగోలు చేసిన వ్యక్తులము. అందువల్ల ఈ వివాదంలో మేము కూడా బాధితులమేనని మా అభిప్రాయం. సివిల్ కోర్టులో ఇప్పటికే విచారణ జరుగుతున్న సమయంలో ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదు కావడం మాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ అంశంపై మా న్యాయవాదులు చట్టపరంగా తమ వాదనలు వినిపిస్తారు. న్యాయస్థానమే వాస్తవాలు నిర్ధారిస్తుంది. ఈ కేసుల గురించి ఎలాంటి దర్యాప్తు జరిగినా మేము పూర్తిగా సహకరిస్తాం. చట్టం ముందు హాజరవుతాం. అవసరమైన ప్రతి పత్రాన్ని సమర్పిస్తాం. నిజం ఎప్పటికైనా బట్టబయలవుతుంది, బయటపడుతుంది. నమ్మకం మాకుంది. రాజకీయ జీవితంలో నేను ఎన్నో ఒడిదుడుకులు చూశాను, విమర్శలు కూడా ఎదుర్కొన్నాను. కానీ వ్యక్తిగతంగా ఎవరికి అన్యాయం చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ఆ ఆలోచనే రాదు. ప్రజలు నన్ను ఎన్నో సంవత్సరాలు ఆదరించారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే నా లక్ష్యం. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున దర్యాప్తు పూర్తి కాకముందే ఎలాంటి నిర్ణయాలకు రావద్దు.
అన్ని కోణాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను. నేను చివరిగా ప్రజలకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. నాకు భారత రాజ్యాంగంపై, న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. నిజం మా వైపు అంటే న్యాయం తప్పకుండా జరుగుతుంది. చట్టం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని గౌరవిస్తాం. మీ అందరికీ మీ తమ్మినేని సీతారాం నమస్కారాలు. వేద విద్యార్థులకు ప్రాధాన్యమిస్తూ విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేవస్థాన చరిత్రలో తొలిసారిగా వేద దివ్య దర్శనం పేరుతో ప్రత్యేక పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానం ప్రకారం పోరంకి వేద పాఠశాల విద్యార్థులకు ప్రతి పండగ, పౌర్ణమి, అమావాస్య వంటి విశేష దినాల్లో అమ్మవారి ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న శాకంభరి ఉత్సవాల సందర్భంగా ఈ కొత్త విధానాన్ని ప్రారంభించారు. ఈవో సేనానాయక్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైదిక కమిటీ అర్చకులు, భక్తులు హర్షిస్తూ వేద విద్యాభివృద్ధికి ఇది మరో ముందడుగని అభిప్రాయపడుతున్నారు. తిరుమలలో భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని సూచించిన ఆయన మ్యూజియంలోని గ్యాలరీలను పరిశీలించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా పలు సూచనలు చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల హామీల అమలే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరులోని 48 డివిజన్లో నిర్వహించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆయన 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, దీపం 2, అన్నదాత సుఖీభావ వంటి పథకాలతో ప్రజలకు నేలుగా లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడి వస్తుండటంతో త్వరలోనే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పాసర్లపూడి బోర్డర్స్కూరు వంతెనపై వీధి దీపాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. జాతీయ రహదారి 216పై ఉన్న ఈ వంతెన నిర్మాణం పూర్తయి దాదాపు 12 సంవత్సరాలు గడిచినా ఇప్పటికే లైటింగ్ సౌకర్యం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చీకటి పడిన తర్వాత వంతెనపై ప్రయాణించడం ప్రమాదకరంగా మారిందని, అసాంఘిక కార్యకలాపాలకు కూడా ఇది కేంద్రంగా మారుతోందని ఆరోపించారు. వెంటనే హైమాస్ట్ లేదా వీధి దీపాలు ఏర్పాటు చేసి ప్రయాణికుల భద్రతను కాపాడాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు మామిడికుతురు మండలం పాసర్లపూడి బార్డర్స్కూరు బ్రిడ్జ్ పై మేము ఇక్కడ ఉన్నాము. ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయ్యి ఇంచుమించుగా 10 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికీ ఈ బ్రిడ్జ్ పై లైట్లు ఏర్పాటు చేయలేదు. ఈ బ్రిడ్జ్ పై లైట్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే గంజాయి, మద్యం బ్యాచ్ కూడా ఈ బ్రిడ్జ్ మీద చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వీటిలన్నిటిని అరికట్టాలంటే ఈ బ్రిడ్జ్ పై వెంటనే లైట్లు ఏర్పాటు చేయాలి. అధికార యంత్రాంగం కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ దీని మీద దృష్టి సారించి వెంటనే ఈ పాసర్లపూడి బోర్డర్స్కూరు బ్రిడ్జ్ పై వెంటనే లైట్లు ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా సురక్షితంగా, క్షేమంగా వారికి ఇంటికి చేరే విధంగా ఈ అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో, అలాగే ఎమ్మెల్యే, ఎంపీ, అలాగే స్థానిక నేతలు ఎవరైతే ఉన్నారో కూడా వారందరూ కూడా ఈ యొక్క బోర్డర్స్కూరు పాసర్లపూడి బ్రిడ్జ్ పై దృష్టి సారించి ఈ బ్రిడ్జి పై వెంటనే లైట్లు వేయవలసిందిగా పాసర్లపూడి గ్రామ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వరంగల్లో నిర్వహించిన ఎస్ఎస్కే క్షత్రియ సేవా సమాజ్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సేవకు అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించిన మంత్రి క్షత్రియ సేవా సమాజ్ సేవా కార్యక్రమాలు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం నూతన పాలకవర్గ సభ్యులను సన్మానించి వారి పదవీకాలం విజయవంతంగా సాగాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, సమాజ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోశాధికారిగా 3 పోటీ చేశారు. बोलो साम्राज्य भगवान की ऐसे सभी ना जस्ट डिक्लेयर किया यानी इलेक्शन ऑफिसर विश्वनाथ जयप्रकाश चीफ రాలేకపోయారు. వాళ్ళ తరఫు నుంచి డాక్టర్ వెంకటరమణ గారు మరియు కొరేర్ రాజ్ కుమార్ గారికి నేను ఎలక్షన్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన వ్యక్తి శ్రీ అలాస్పూడి విజయ్ కుమార్ గారు, ఫారెస్ట్ గారు ఎన్నిక కావాలి. నేను సేవా సమాజ్ వరంగల్కు అధ్యక్షుడిగా ఎన్నుకోబడినాను. నాకు కల్పించిన వైస్ ప్రెసిడెంట్ అలాస్పూడి విజయ్ కుమార్ గారు
వారి మామ కార్యక్రమం సేవ సమాజు వరంగల్కు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడినాను. ప్రేమరాజ్ దైవ ఆత్మసాక్షిగా ప్రమాణము చేయడమేమనగా నేను మన సేవా సమాజ్ వరంగల్కు కార్యదర్శిగా ఎన్నుకోబడినాను. నాకు కల్పించిన అధికారం ప్రేమరాజు నన్ను ఒక మంత్రిగా కాకుండా మీ కుటుంబ సభ్యురాలుగా నన్ను ఆహ్వానించమని చెప్పారు. అది నేను ఎన్నటికీ కూడా మర్చిపోను. మరి మీకు మాకు ఉన్న అనుబంధం ఏంటో తెలియదు, కానీ పెద్దలు మాట్లాడినట్టుగా కొత్తవాడప్పుడు ఒక 15 లక్షలు అంటే ముందు 10 లక్షలు ఇస్తే సరిపోదు అంటే మళ్ళీ 5 లక్షలు ఆ రోజు మేము ఇచ్చి మొదలు పెట్టాము. కానీ దాన్ని పూర్తి చేసే అవకాశం మాకు రాలేదు, మీరు పూర్తి చేస్తున్నారు. ఇక్కడ మీరు అడిగిన కోరిక మేరకు 60 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చేటప్పుడు కూడా మాకు కొన్ని ఆబ్జెక్షన్స్ కూడా వచ్చాయి. అది ప్రైవేట్ వాళ్ళ కుల సంఘానికి సంబంధించింది, ఇవ్వడానికి కుదరదు అన్నా కూడా మేము అధికారులను మెప్పించి తప్పనిసరిగా ఇవ్వాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఎంతో ముందు చూపుతోటి ఇక్కడ అందరి ఫోటోలు వరుసగా పెట్టున్నాయంటే ఎప్పటి నుంచి అంటే 100 years కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎన్ని ఈరోజు సేవ చేసుకుంటూ వస్తేనే ఈరోజు ఈ భవనం నిలబడింది, ఇంకా ముందుకు పోతూనే ఉంది. పైన భవనం వేశారంటే ఈరోజు ఎంత పగడబందిగా పిల్లర్లు అవన్నీ ఇంటర్నల్ బీమ్స్ వేసి ఇది కట్టారు కాబట్టి మీరు పైన ఇంకో ఫ్లోర్ కట్టుకునేదానికి అవకాశం వచ్చింది. అంటే ఎంత దూరదృష్టితో అప్పుడు వాళ్ళు పని చేశారు అని చెప్పడానికి మనకి ఇది ఒక చిన్న ఉదాహరణ. కాబట్టి మీరు కూడా ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా మరి మీ యొక్క కులానికి సంబంధించిన విషయంలో మరి మీరందరూ ఐక్యంగా ఉండి మరి మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని ముందుకు తీసుకుపోవడం అనేది మీ యొక్క గొప్పతనంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ మరి నాకు క్యాలెండర్ చూపెట్టి మొత్తం ఎన్ని విభాగాలు ఉన్నాయి మీ కులంలో, ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క పనాప చెప్పి వాళ్ళ ద్వారా మేము కార్యక్రమాలు చేపిస్తూ ఉంటామని చెప్పి వినోద్గా చెప్పారు. మేము కూర్చోవాలంటే 16 మంది అధ్యక్షులు ప్లస్ ఈ 21 మందిని కూర్చొని నిర్ణయాలు తీసుకోవాలి. ఏది తీసుకోవాలన్నా అంటే ఒక సమిష్టి నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని అమలు చేయడం అనేది బాధ్యతగా ముందుకు తీసుకెళ్లడం చాలా గొప్ప విషయం. ఏదో ఇట్లా కూర్చొని మాట్లాడుకొని వెళ్ళిపోవడం అనేది సరైనది కాదు. కాబట్టి మరి మనం ఈరోజు సమాజ సేవ అనేది చాలా ముఖ్యం. ఏది చేసినా కొబ్బరికాయ కొట్టించి ఇక్కడ తీసుకొచ్చారు. మరి గతంలో పాత బొడ్రాయిలు అన్ని కూడా మార్చుకుంటూ అన్ని చోట్ల కూడా దాదాపుగా కొత్త బొడ్రాయిలు నిలబెట్టారు. మరి మీరు కోరిన బొడ్రాయిలు కూడా ఈ శ్రావణ మాసంలో నిలబెట్టడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోండి. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఒక చందాలు మీరు వసూలు చేసుకోండి. దాంట్లో నా వంతు సహకారం కూడా 100% కూడా నేను ఇస్తానని కార్యక్రమానికి శ్రీకారం చుట్టి. ఢిల్లీలో నీట్ పరీక్షకు సంబంధించిన ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల కాగడాల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బోర్ల ఐలయ్య నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసిన బోర్ల ఐలయ్య శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత తీసుకురావాలని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల మీద కేసులు పెట్టిన వెంటనే చనిపోయిన విద్యార్థులకు వెంటనే మోడీకి అంటావు మోడీ తేరీ విద్యార్థులకు వెంటనే
మోడీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు వెంటనే కేంద్ర మండి వైఖరి మోడీ అనే నేతృత్వం, మోడీ నిరంకుశ పాలన ఎంతో మంది విద్యార్థుల బలి చేసుకునే విధంగా 12 సంవత్సరాలు నేను దేశాన్ని పాలించినని విర్రవీగుతున్నటువంటి మోడీ నీ 12 సంవత్సరాల్లో 152 సార్ల పేపర్ లీకేజీలు, ఆ పేపర్ లీకేజీలు కూడా బీజేపీ పాలిత ప్రాంతాలు. మరి యువత జంతర్ మంతర దగ్గర ప్రజాస్వామ్యంగా నిరసన చెప్తే నీ అక్రమ పోలీసులతోటి, నీ ఆర్ఎస్ కార్యకర్తలతోటి ఇవాళ విద్యార్థుల మీద ఎన్నో రకాల దాడులు చేసి విద్యార్థులకు చావు కారణమైనవు. మరి మా ప్రధాని రాహుల్ గాంధీ చలించి విద్యార్థులకు అండగా నిలిచి మోడీ గారి కుటుంబం, మోడీ గారి నివాసాన్ని ఇలా ముట్టడించడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మరి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని తూతూ మంత్రంగా రాజీనామా చేయించారు. మరి ఆ రోజు విద్యార్థులు పెట్టినటువంటి షరతులు, విద్యార్థుల పెట్టినటువంటి అక్రమ కేసులను ఎత్తివేయాలి, చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి మా రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఉద్యమించిండు. ఇలా రాహుల్ గాంధీ గారి ఆలోచన, మా ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆదేశాలు, ఏసీసీ ఇన్ఛార్జి నటరాజన్ మీనాక్షి గారి ఆదేశాలకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మోడీకి నిరసనగా ఏదైతే దేశంలో చనిపోయిన విద్యార్థుల ఆత్మశాంతికి ఇవాళ క్యాండిల్ ర్యాలీ, ఇవాళ కాగడాల ర్యాలీ చేసినాం. ఇకనైనా మోడీ బుద్ధి తెచ్చుకొని, గతంలో రైతుల మీద నల్ల చట్టాలు తెచ్చి ఎంతో మంది రైతులను ఇలా బలికొన్నాడు. ఇలా యువత ఎంతో కష్టపడి చదివితే పేపర్ లీకేజీలు, మరి నీట్ ఎగ్జామ్ లీకేజీలు, అన్ని ఎగ్జామ్ లీకేజీలు 12 ఏళ్లలో 152 సార్ల పేపర్ లీకేజీ చేసిన ఘనత మరి మోడీకే దక్కింది. ఏదైతే విద్యార్థులతోటి మీరు ఒప్పుకున్నటువంటి షరతులు, విద్యార్థుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులను ఎత్తివేయాలి, చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, అక్రమ అరెస్టులను బంద్ చేయాలి. ఇవాళ ఒక్కరోజే ధర్నాలో పాల్గొన్న 100 మందికి పైగా ఇవాళ కేసులు పెట్టడం జరిగింది. విద్యార్థులకు ఎవరైతే సహకరించిందో వాళ్ళ మీద మీ జేబు సంస్థలు, సిబిఐ, ఈడీలతోటి దాడులు చేస్తున్న మోడీ తప్పకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే 2029లో నీ ఉద్యోగాన్ని ఊడగొట్టేది ఖాయం. విద్యార్థులు తలుచుకుంటే ఎంత పెద్దవారినైనా ఇలా గద్దె దించేది యువత చేతిలో ఉంది. కాబట్టి మోడీకి నిరసనగా, మోడీ చేస్తున్నటువంటి నియంతృత్వ పాలనకు నిరసనగా
మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు ఇచ్చినటువంటి ఇవాళ పిలుపు మేరకు, మా రేవంత్ అన్న ఆలోచన మేరకు, మా మీనాక్షమ్మ సూచన మేరకు ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో వేల కొద్ది మా మహిళలు, మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కాబట్టి మోడీని ఖచ్చితంగా యువత గద్దె దించుతుంది. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేంత వరకు ప్రతి ఒక్క యువకుడు రాహుల్ గాంధీ వారి వెంట నడవాలి, నడిచి తీరాలి. తప్పకుండా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం. మా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం హక్కు ద్వారా ఇవాళ మా అందరికీ హక్కులు సంక్రమిస్తే రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చూసిన దుర్మార్గుడు మోడీ గారు. అందుకే మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఏదైతే 21 సంవత్సరానికి ఐపీఎస్గా ఐఏఎస్గా 21 సంవత్సరం ఉందో, రేపు చట్టసభల్లో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ 21 సంవత్సరం నిండిన యువతీ యువకులకు చట్టసభల్లో అవకాశం ఇవ్వాలని చెప్పి మా ప్రియతమ నాయకుడు రేవంత్ అన్న ప్రతిపాదన చేసిండు. రేపు ఆగస్టులో జరిగే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. యువకులను చట్టసభల్లో తేవడానికి ఇలా మా వంతు ప్రయత్నంగా చట్టం చేస్తామని చెప్పి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు తీర్మానం చేసిండు. తప్పకుండా మోడీని గద్దెందిస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న అవుతాం. ఇప్పటికైనా అక్రమ అరెస్టులు ఆపాలి. చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి లక్ష కేసు ఇవ్వాలి. అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని చెప్పి ఈ నిరసన ఈ రోజుతో కాదు, తప్పకుండా మోడీ మెడలు వంచైనా ఈ డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు సాధిస్తామని చెప్పి యాదగిరి లక్ష్మణ స్వామి సాక్షిగా వేలాది మంది తరలి వచ్చి ఈ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తున్నాం. భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. నీట్ పేపర్ లీకేజ్ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై పార్లమెంట్లో చర్చ జరపాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేసినా కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదని ఆరోపించారు. తెలంగాణలో పేపర్ లీకేజీలపై బీజేపీ చేస్తున్న విమర్శలను ఖండించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 67,000 ప్రభుత్వ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేశామని, ఎలాంటి అవకతవకలకు తావులేదన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే పలు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని గుర్తు చేస్తూ తెలంగాణ ప్రజలను బీజేపీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. పేపర్ లీక్, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ సమస్య భారతదేశ వ్యాప్తంగా కూడా మే మొదటి వారంలో జరిగితే జూలై ఆఖరి అంటే జూలై 23, 24 తారీఖు నాడు వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించారు. రాహుల్ గాంధీ గారు ఎన్నోసార్లు లోక్సభలో అవకాశం ఇవ్వాలి, మాట్లాడాలి, దీనికి జవాబుదారు ఎవరు అని అడిగితే ఎప్పుడు అవకాశం ఇవ్వని పరిస్థితి. జంజీ రోడ్ల మీదకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఈ పరిస్థితి చేయి జారిపోతుందన్న ఉద్దేశానికి వచ్చినాక ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని సమర్థించుకోవడానికి బీజేపీ నాయకులు, ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నాయకులు, ఎందుకంటే ఢిల్లీలో ఎవరికి తెలియదు కదా ఏం జరుగుతుందో వాస్తవం అని, ఢిల్లీలో ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు కదా అని చెప్పి నిన్న డిబేట్లు కూడా పెడుతున్నారు టీవీలలో. ఏమని? తెలంగాణలో పేపర్ లీకులు కంటిన్యూగా జరుగుతున్నాయని. తెలంగాణ ప్రజలకు తెలుసు వాస్తవం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పేపర్ లీకులు జరిగినాయా లేదా అనేది ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి 67,000 మందికి ఉద్యోగాలు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఫల్యాలు, అంటే బీఆర్ఎస్ హయాంలో 9.5 ఏళ్లలో పేపర్ లీకులు జరిగింది వాస్తవం. తెలంగాణలో పేపర్ లీకులు జరిగినాయి కాంగ్రెస్ హయాంలో అని చెప్పడం తప్పు బీజేపీ నాయకులు, ముఖ్యంగా బీజేపీ సీనియర్ నాయకులు అందరు. ఎందుకంటే వాస్తవాలు చెప్పండి. బీఆర్ఎస్ హయాంలో జరిగినాయి. బీఆర్ఎస్ హయాం 2023లో 10th క్లాస్ పేపర్ లీక్ అయింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల పేపర్ లీకులు కూడా ఆ రోజు ఉన్నటువంటి టీఎస్పీఎస్సీలైనాయి. ఇప్పుడున్న టీజీపీఎస్సీలో ఏమాత్రం కూడా పేపర్ లీకులు జరిగిన సందర్భం లేదు. ఏ సందర్భంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిల్లల భవిష్యత్ గురించి, పిల్లల భవిష్యత్కి సంబంధించిన అంశాల గురించి చాలా కీలకంగా వివరించారు. ఈ విషయాన్ని తప్పుతో పట్టించే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తున్నారు. నేను ముఖ్యంగా ఒకటే చెప్తున్నా, మీరు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు
రాష్ట్ర అధ్యక్షులుగా ఉండే, బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండే, ఆ రోజు ఏ రోజైనా పేపర్ లీకులు జరిగినప్పుడు మీరు ధర్నాలు చేసిన సందర్భం ఉందా? ఏ రోజు మీరు ధర్నాలు చేయలేదు. ఏ రోజు ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా మీరు చేయలేకపోయారు తెలంగాణలో. ఎందుకంటే మీరు వాళ్ళతో అంటగాగి ఉన్నారు కాబట్టి. ఇప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ఈ యొక్క పేపర్ లీక్లను సీరియస్ గా తీసుకోవడాన్ని సంతరించుకొని మీరు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద దుమ్మెత్తి పోస్తుర్రు. ఇది నిజమా అబద్ధమా అని మీ మనస్సాక్షికి తెలుసు. కేవలం ప్రజలను తప్పుతో పట్టియాలే, భారతదేశంలో తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ గురించి తప్పుగా మాట్లాడితే చెల్లుద్దు అనుకోవడం తప్పు. వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలుసు, భారతదేశ ప్రజలకు తెలుసు అని చెప్తున్నా. మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టే మీరు అధికారంలోకి రాలేకపోతున్నారు బీజేపీ నాయకులు. ఎందుకంటే అందరినీ ట్రై చేసిర్రు, బండి సంజయ్ని ట్రై చేసిర్రు, కిషన్ రెడ్డిని ట్రై చేసిర్రు, ఇక అందరినీ ట్రై చేసి లాస్ట్కి ఇప్పుడు రామచంద్రరావు గారిని తీసుకొచ్చిర్రు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకే తెలియదు. కాబట్టి ఇక నుంచైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాను. హైడ్రా కమిషనర్ రంగనాథన్ తొలగించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో హైడ్రా మూసీ బాధితులు సంబరాలు జరుపుకున్నారు. శేర్లింగంపల్లి డివిజన్లో బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేసిన బాధితులు హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ తమకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. హైడ్రా చర్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్న పలువురు ఈ సందర్భంగా తీర్పును స్వాగతిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం చందలూరు గ్రామంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం 12 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆమె కూటమి ప్రభుత్వం అన్ని గ్రామాలకు సమానంగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతోందని తెలిపారు. రుద్రవరం మండలంలో ఇప్పటికే సుమారు 10 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, గ్రామంలో పూర్తి స్థాయిలో రోడ్లు, కాలువల నిర్మాణం పూర్తయ్యే వరకు అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత తమదేనని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తంలో కూడా ఇదే వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరంలో మనం ప్రజలకు ఏం చేసినాం, గ్రామాలలో ఏం పనులు చేశామని ఈరోజు గర్వంగా, ధైర్యంగా చెప్పుకోదగినట్టుగా కూడా చంద్రబాబు నాయుడు గారు మా అందరూ కూడా అవకాశం ఇచ్చినారు. గత ప్రభుత్వంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామాలలో ఒక పని కూడా చేయలేకపోయినారు. వాళ్ళు సర్పంచ్ గా వాళ్ళు ఉన్నా కూడా ఏ పనులు చేసుకోలేకపోయినారు. ఒక్క రోడ్డు వేయలేకపోయినారు, ఒక కాలువ వేయలేకపోయినారు, ఏ పని కూడా చేయలేకపోయినారు. కానీ ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వము సర్పంచ్ గా ఎవరైనా ఉండని, ఏ పార్టీ అయినా ఉండని, ఆఖరికి వైసీపీ వాళ్ళు సర్పంచ్ గా ఉన్నా కూడా ఈ రోజు ఏ విధంగా నిధులు కేటాయించి ప్రతి ఒక్క గ్రామంలో పనులు జరిగేటట్టుగా ఈ రోజు దగ్గరుండి చూసుకుంటున్నాం. ఈ రోజు మన ఆలగడ్డ నియోజకవర్గంలో మనం ఏం పనులు చేశాం, మన పార్టీ తరపు నుంచి అంటే ప్రభుత్వం తరపు నుంచి ఏం పనులు చేశామనేది ఈ రోజు ఒక పాంప్లెట్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి అందజేసి ధైర్యంగా, గర్వంగా ఈ రోజు మేము చేసిన పనులని చెప్పుకోగలుగుతున్నాం. రేపొద్దున స్థానిక ఎన్నికలు కాదు కదా, వైఎస్ఆర్సీపీ నాయకులు ఇళ్లలో నుంచి బయటికి రావాలన్నా కూడా మేము వేసే రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే దానికి గర్వంగా మేమందరం కూడా చెప్పుకుంటున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతే విధంగా ఈరోజు ఈ రుద్రవరం మండలంలో, ఈ చందలూరు గ్రామంలో మనం చేసిన పనులు కూడా ఈ 2 సంవత్సరాల్లో కూడా దాదాపుగా 12 లక్షల రూపాయలతోటి రోడ్లు వేసినాం, అదేవిధంగా కాలువ వేసినాం. అంతేకాకుండా మనం గ్రావెల్ కూడా తోలి దాదాపుగా 5-6 లక్షల రూపాయలతో గ్రావెల్ కూడా తోలడం జరిగింది. అంతేకాకుండా ఇందాక నేను వచ్చినప్పుడు కూడా చాలా మంది ఇక్కడ భూమా నాగిరెడ్డి గారు కట్టించిన ట్యాంక్ ఇప్పటికే అదే వాడుతున్నాము అని చెప్పి నారాయణ తలుచుకోవడం జరుగుతుంది. ఆడవాళ్ళందరూ అదే చెప్పినారు. కొన్ని మోటార్లు రిపేర్లు ఉన్నాయని చెప్పినారు, అది కూడా వెంటనే 2-3 రోజుల్లో చేపిచ్చేస్తాను. చిన్నవి నా దృష్టికి వచ్చినవన్నీ కూడా వారం 10 రోజుల్లో చేపిస్తానని చెప్పి ఇక్కడ గ్రామస్తులకు అందరికి కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ ఊరికి కాలువలు, తర్వాత రోడ్ల సమస్య తీర్చాలంటే దాదాపుగా 50 లక్షల రూపాయలు ఇంకా మనము ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మీకు నేను మాటిస్తున్నాను, చందలూరు గ్రామ ప్రజలందరికీ కూడా నేను మాటిస్తున్నాను, మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చే లోపల ఈ గ్రామంలో 100% కాలువలు, రోడ్లు ఏపించిన తర్వాత మీ ఊరికి వస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను మాటిస్తున్నాను. చేయగలిగిన సత్తా ఉంది కాబట్టి నేను మాటిస్తున్నాను. ఆ సత్తా నాకు ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా నిధులు ఇస్తారని, కేటాయిస్తారని నమ్మకంతోనే ఈ రోజు మేము మాట ఇవ్వగలుగుతున్నాం. అంతేకాకుండా ఈ రుద్రవరం మండలంలో పల్లె పండుగ ఫేజ్ 1 ఫస్ట్ ఫేజ్ లో సీసీ రోడ్ల కింద మరి 2,63,00,000 ఈ మండలానికి మనం ఖర్చు పెట్టడం జరిగింది. పల్లె పండుగ 2
ఫేజ్ తరపున సీసీ రోడ్లకి 2,30,00,000 రూపాయలు ఈ మండలానికి ఖర్చు పెట్టాం. అంటే మొత్తానికి మేము వచ్చిన తర్వాత 4,94,00,000 రూపాయలు ఈ కేవలం రుద్రవరం మండలం మాత్రమే ఖర్చు పెట్టాలని గర్వంగా ఈ రోజు మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా దాదాపుగా 8 గ్రామాలలో హెల్త్ సెంటర్లు అంటే హాస్పిటల్ కట్టించినాం. దాదాపుగా 8 గ్రామాల్లో మనము హాస్పిటల్ కట్టిస్తే 3,18,00,000 రూపాయలు ఈ హాస్పిటల్ ఖర్చు పెట్టామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఈ మండలానికి 3 కట్టించినాం. 96 లక్షల రూపాయలతో కట్టించడం జరిగింది. అంతేకాకుండా మొన్న కలెక్టర్ గారు PGRS కింద కలెక్టర్ గారు 4 వారాలు ఆలగడ్డకు వచ్చి కూర్చోవడం జరిగింది. చిలకలూరు పేరూరు గ్రామాలకి కలవట్లకి 2 గ్రామాలకు కలిపి 60 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతే మొత్తం కలిపి మేము వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రుద్రవరం మండలంకి ఖర్చు పెట్టింది 9,68,00,000 రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రుద్రవరం మండలంకి మా సొంత మండలం అని గంగులోలు చెప్పుకుంటున్నారే, ఒక 9 రూపాయలైనా ఖర్చు పెట్టగలిగినారా? ఎక్కడైనా రోడ్లు వేయగలిగినారా? అప్పుడు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆ రోజు మీరు మా క్యాండిడేట్లని అంటే పోటీ చేయాలని ముందుకు వచ్చిన వాళ్ళని ఎత్తుకుపోయినా కూడా ఎక్కువ శాతము సర్పంచ్లు గెలిపించుకునే మండలము తెలుగుదేశం పార్టీ ఈ రుద్రవరం మండలం అని గర్వంగా ఈరోజు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఎన్ని చేశాము అనేది కాకుండా ఇంకా వచ్చే రోజులు ఏమి చేయబోతున్నాం అనేది కూడా ఈరోజు ప్రజలకి తెలియజేసుకొని మేము ముందుకెళ్తున్నాము. ఈరోజు ఎన్ని పనులు చేసినా ఏమి చేసినా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు రెడీగా ఉంటారు బుద్ధ జల్లడానికి. వాళ్ళు పని చేయరు, మమ్మల్ని పనులు చేయనియరు. గత ప్రభుత్వంలో వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద భూమా కుటుంబ సభ్యులపైన మా మీద ఎన్నో కేసులు పెట్టినారు, జైలుకు పంపించినారు, స్టేషన్ లో పడేసి కొట్టినారు. అంతేందుకు ఈ రుద్రవరం మండలంలోనే ఒక ఎస్ఐ ఉండినాడు. ఆ ఎస్ఐ ఎంత దారుణంగా వ్యవహరించారనే సంగతి ఇంకా మన వాళ్ళు మర్చిపోలేదు. కానీ ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకన్నా దర్జాగా వాళ్ళు బతుకుతున్నారు. గుండె మీద చేసుకొని వాళ్ళే బాగా ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా అరాచకాలు చేయరు, తప్పుడు కేసులు పెట్టరు అని తెలుసు కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకా బ్రహ్మాండంగా ఉన్నారు. కానీ ఈ రోజు ఏదేమైనా సరే మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మమ్మల్ని జైలుకు పంపించినా, ఏమి చేసినా కూడా ప్రజల కోసం కష్టపడుతున్నాం, ప్రజా సమస్యలు తీర్చడానికి కష్టపడుతున్నాం. పక్క నియోజకవర్గాలతో పోటాపోటీ పడి ఈ రోజు డబ్బులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాం. ఈ రోజు నా నియోజకవర్గంలో నా కుటుంబ సభ్యులైన కార్యకర్తలకు కావచ్చు, నన్ను నమ్మి ఓట్లేసిన ప్రజలకు కావచ్చు, అందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నా, నేను గాని నా కుటుంబం గాని ఉన్నంత కాలము మీరు రుణం తీర్చుకుంటాం. మేము ఎంత కష్టపడాలో అంత కష్టపడతాం, ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడతాం. తప్పకుండా కార్యకర్తలకు అందుబాటులో ఉంటాం, ప్రజల కష్టాలు తీరుస్తామని మరొకసారి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మరొకసారి మీ అందరికీ మాటిస్తున్నాను. మాజీ కేంద్ర మంత్రి అత్యుత్తమ పార్లమెంటేరియన్ ఎస్ జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థల్ వద్ద ఆయన స్మారకానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి సేవలను స్మరించుకున్న మంత్రి ప్రజా సమస్యలపై అపారమైన అవగాహనతో పార్లమెంట్లో తనదైన ముద్ర వేసిన గొప్ప పార్లమెంటేరియన్గా ఆయన నిలిచారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపు చేయడంలో ఆయన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. సిద్ధాంతాలు, నైతిక విలువలు, ప్రజాసేవ పట్ల నిబద్ధతతో సాగిన జైపాల్ రెడ్డి రాజకీయ ప్రస్థానం నేటి తరానికి ఆదర్శమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జైపాల్ రెడ్డి గారి 7వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ రాజకీయాల్లో ఒక ఆదర్శవంతమైనటువంటి రాజకీయము, అదేవిధంగా ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా మరి తన యొక్క పర్ఫార్మెన్స్ సభల్లో చూపెట్టాలి అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశం కానీ, సుదీర్ఘ కాలమైనటువంటి రాజకీయ జీవితంలో బెస్ట్ పార్లమెంటేరియన్గా దేశ రాజకీయాల్లోనే తనకంటూ ఒక వ్యవస్థను, వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నటువంటి జైపాల్ రెడ్డి గారితో మేము కొత్తగా పిల్లలంగా పార్లమెంట్లో అడుగుపెట్టినాడు. అనేకమైనటువంటి అనుభవము, పాఠాలు నేర్చుకునే అవకాశం దొరికింది. వారి ద్వారా ఈ పార్లమెంటరీ వ్యవస్థలో, ప్రజాస్వామిక వ్యవస్థలో, చట్టసభల్లో ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా ఉండాలనో వారి సాహిత్యం లోపల వారి 15వ లోక్సభలో సహచర పార్లమెంట్ సభ్యుడిగా, వారి కేంద్ర మంత్రిగా నిరంతరం తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల లోపల కలిసి రాజకీయ వ్యూహాలతో తెలంగాణ సాధించుకునే సందర్భం లోపల కూడా వారు మరి
ప్రత్యక్షంగా వారితో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. ఈ సందర్భంగా వారి జ్ఞాపకాలన్నీ, వారు ఇచ్చిన అనుభవాలు, వారు నేర్పినటువంటి ఈ రాజకీయ పాఠాల లోపల తప్పకుండా భవిష్యత్తులో ప్రజాసేవకు వినియోగించుకుంటూ ఒక మంచి ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం. వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు కొనసాగుతామని తెలియజేస్తూ వారికి మరొకసారి నా హృదయపూర్వకంగా నివాళులు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశను చూపించే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో 4,727 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో రూపొందిన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, పర్యాటక, లాజిస్టిక్స్, ఎగుమతుల రంగాలకు కొత్త ఊపునివ్వనుంది. విమానాశ్రయంతో పాటు ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటు ద్వారా భారీ పెట్టుబడులు, వేలాది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం చెబుతోంది. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి ఓ దివ్యాంగ బాలుడి కలను నిజం చేశారు. పోలీస్ ఆఫీసర్ కావాలన్న ఆ బాలుడి చిరకాల కోరికను తెలుసుకున్న సిపి తన కార్యాలయానికి ఆహ్వానించి కమిషనర్ కుర్చీలో కూర్చోబెట్టి పోలీస్ టోపీ ధరింపచేశారు. అంతేకాకుండా తన సెల్ ఫోన్తో స్వయంగా బాలుడి ఫోటో తీసి అతని ఆనందాన్ని రెట్టింపు చేశారు. ఈ హృదయాన్ని హత్తుకునే ఘటన సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటూ పోలీస్ శాఖలోని మానవీయ కోణాన్ని మరోసారి చాటి చెప్తోంది. మేడం ఒక సిబిఐ డైరెక్టర్ మేడం ఒక్క నిమిషం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే.